హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో పెట్టి, అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో పెడుతున్నాను. ఇది వచ్చేసేసి ఒక మార్నింగ్ రొటీన్ అనమాట. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి ఈ చిక్కుడుకాయలు నైటే ఒలిచి పెట్టుకున్నాను నేను. ఇంకా వీళ్ళిద్దరు అయితే లేచే ప్రాసెస్లోనే ఉన్నారు. అస్సలు వీళ్ళతోనైతే పెద్ద తలకాయ నొప్పి అనమాట. మార్నింగ్ అస్సలు లేవదు. మా పాప అయితే అరిచి అరిచి నా గొంతు పోతుంది. ఇంకా సరే అని చెప్పేసి నేను వంట అంతా కంప్లీట్ అయ్యాకనే ఆమెను లేపుతాను అనమాట. ఇంకా ఒక పక్క రైస్ ఉడికిన తర్వాత ఆమెకు వాటర్ పెట్టేస్తా. సో ఈరోజు అయితే మంచిగా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసిన. ఆమె అదే కర్రీ అడిగింది. అడుగుతుంది ముందు రోజే నాకేం కావాలి అని చెప్పేసి ఆమె ముందే అడిగితే నేనైతే అదే చేస్తాను అన్నమాట. ఒక్కొక్కసారి ఎగ్ రైస్, ఒక్కొక్కసారి టొమాటో రైస్, ఒక్కొక్కసారి లేకపోతే ఉత్తి అన్నమే తాలింపు పెట్టమంటది అట్లన్నమాట. ఇంకా ఊకే అవే పెడితే బలమేమి ఉంటుందని అప్పుడప్పుడు నేను వెజిటేబుల్స్ కూడా కొన్ని ఎక్కువ యాడ్ చేసి, పప్పులో అయినా సరే ఎక్కువ యాడ్ చేసి పెట్టేస్తాను అన్నమాట. సో అలా కర్రీ అయితే మంచిగా కలుపుకుంటూ కంప్లీట్ చేసిన తర్వాత అన్నం కూడా అయిపోయాక మా పాపకి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసిన పక్కకి పెట్టి ఇంకా ఆమెని లేపడమే సరిపోతుంది నాకైతే. ఈ కర్రీ మొత్తం సిమ్లో పెట్టి ఆమె దగ్గర కూర్చొని లే 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 ఇదే పాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో ఇంకా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆ గ్యాప్లోనే టీ కూడా పెట్టుకుంటా, వాళ్ళకి పాలు కూడా కాగబెడతా. కాకపోతే అది వీడియో తీయలేదు అంతే. సో నేను కూడా టీ తాగేసాకే ఆమె దగ్గర కూర్చుంటాను, ఎందుకంటే ఇంకా మనకి ఎనర్జీ కావాలి కదా మరి పిల్లలతోని. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చుంటాను అనమాట. ఇంకా తర్వాత ఆమె లేచినాక ఇంకా ఆమెకి బ్రష్ చేయించి కొన్ని హాట్ వాటర్ ఇస్తే తాగుతుంది. తర్వాత కొన్ని మిల్క్ ఇస్తా. తాగిన తర్వాత కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి స్నానం చేపించి టిఫిన్ ఉంటే టిఫిన్ పెడతా, లేదంటే మార్నింగ్ కూడా రైసే పెట్టేసి ఇంకా ఆమెకు కూడా బాక్స్ పెట్టేసిన తర్వాత అలా బాక్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేస్తే ఆమె బ్యాగు బాస్కెట్ అన్నీ ఒక పక్కకు పెట్టి ఇంకా ఆమెకైతే రెడీ చేస్తాను అనమాట. యూనిఫామ్ వేసి మంచిగా 2 పిలకలు వేసేసి, ఇప్పుడైతే 2 పిలకలు అందుతున్నాయి. కటింగ్ చేయించుకుంటే అస్సలు చేయించుకోవట్లేదు ఆమె. సో అలా అయితే ఆమెకి ఇంకా 2 పిలకలు వేసి మంచిగా క్యూట్గా రెడీ చేసి స్కూల్ వ్యాన్ వస్తే స్కూల్ వ్యాన్ ఎక్కించి పంపిస్తాను అనమాట. సో నా డైలీ రొటీన్ ఇదే ఉంటుంది, ఉరుకులు పరుగులు అనమాట. అందుకే ఇంకా మొత్తం వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయినా కొంచెం వీడియోనే క్యాప్చర్ చేసిన అనమాట. సో అది కూడా మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో తీసిన. ఆమెను డైలీ నేను స్కూల్ వ్యాన్ ఎక్కించేటప్పుడు మా బాబుతోనైతే ఒక తలకాయ నొప్పి. ఈసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతాం మీకోసం, మీరు చూడండి. చూసారంటే అసలు కడుపుబ్బ నవ్వుకుంటారు అనమాట. నేను వెళ్తా, నేను ఎక్కుతా. అన్ని స్కూల్కి పంపించినప్పుడు పోవడమేమో కానీ ఇప్పటి నుంచే నేను పోతా అని ఏడుస్తూ ఉంటాడు. సో ఆ రోజు ఆడుతున్న పెద్ద కథ అన్నమాట మాకైతే. ఇదే గైస్ నా మార్నింగ్ రొటీన్ అయితే. సో మీకు ఎలా ఉంటుందో కమెంట్ చేయండి, చూద్దాం. అండ్ ఇంకేదైనా మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. అలాగే ఇంకా చాలా వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అందరూ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. డ్యాన్స్ వీడియోలు కావాలంటే కూడా కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.